హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనున్న గణపతి ఆలయంలో. అయితే ఈ గుడి గురించి కొందరికి తెలియచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. మా ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఈ గుడి వైభవాన్ని, చరిత్రని తెలియజేయాలనేదే మా ఈ ప్రయత్నం. మరి ఇది 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం అంటండి. ఈ గుడిలో రాహుకేతు పూజ కూడా విశిష్టంగా చేస్తారంట. మరి ఈ గుడి అర్చకులు వీరిని అడిగి ఈ గుడి విశిష్టతని, చరిత్రని, వైభవాన్ని అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి నాతో పాటు. మనతో ఇప్పుడు గణపతి ఆలయ అర్చకులు చక్రధారి శర్మ గారు ఉన్నారండి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. పూజారి గారు, ఈ గుడి విశిష్టతను, వైభవాన్ని ఒకసారి మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తారా? సింధోరాభం సిద్ధలక్ష్మీ జుష్టాంగం కుంజరాననం మహాగణపతిం భక్త విఘ్నగ్నమాశ్రయేతు. విఘ్నేశ్వర స్వామి యొక్క ఈ భాగ్యనగరంలో సికింద్రాబాదులో వేంచేసి ఉన్నటువంటి యొక్క విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయంలో విఘ్నేశ్వర స్వామి యొక్క మహిమ చాలా గొప్పది. 150 సంవత్సరాల క్రితము బావిలో దొరికినటువంటి యొక్క ఈ విఘ్నేశ్వర స్వామి ఈ విగ్రహం కూడా చాలా చిత్రంగా ఉందండి. ఎందుకంటే ఈ ఒక చేతిలో బీజాపురము, ఆ తర్వాత కుడిపక్క చంద్రవంక, తర్వాత సూర్యబింబము, తర్వాత తొడ మీద తన యొక్క చెయ్యి వేసుకొని అభయహస్తాన్ని ఇస్తున్నట్టుగా ఒక చేతిలో డమరుకము, ఈ రకంగా ఉన్నటువంటి మూర్తి ఇది చాలా అరుదు, చాలా మహిమాన్వితమైనటువంటి మూర్తి ఇక్కడ వెలిసి ఉన్నాడు. 150 సంవత్సరాల కింద ఈ ఆలయ నిర్మాణం జరిగి కాలక్రమేణా భక్తులకు కొంగు బంగారమై వాళ్లకు వరాలు, కోరినటువంటి వరాలు వాళ్లకు తీరుస్తూ ఈ ఆలయం అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. ఈ ఆలయంలో ఇంకాను కూడా శివాలయము, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, తర్వాత ఈ ఆలయంలో పార్వతీదేవి అమ్మవారు, అన్నిటికాక ముఖ్యమైనటువంటిది కాలసర్పాలు, అంటే సర్పబంధ సహిత సరాహుకేతు విరధనారాయణి అనే మొత్తం కలిపి సర్పబంధము అని చెప్పనంటారు. ఆ మూర్తి ఉంది. ఈ కలియుగంలో కాలసర్పదోషము వల్ల చాలామంది సాంసారికమైనటువంటి విద్యా వైవాహికమైనటువంటి యొక్క ఇబ్బందుల్లో చాలా పడుతూ ఉన్నారు. ఈ ఆలయంలో ఆ కాలసర్పదోష పూజ చేసుకొని వాళ్ళు సుఖశాంతులతో భోగభాగ్యాలతో తులదూగుతున్నారు. ఈ వినాయక స్వామి యొక్క అనుగ్రహం చేత కొంతమంది భక్తులు ముడుపులు కట్టుకోవడము, వాళ్ళ కోరికలను పురస్కరించుకొని ముడుపు కట్టి స్వామి దగ్గర పెట్టినట్టయితే వాళ్లకు వెంటనే ఆ మొక్కు తీరుబడి జరుగుతుంది. ఆ అనుకున్నట్టుగా సంకల్పం అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి స్వామికి అభిషేకం చేసుకోవడము, ఉండ్రాళ్ళు నైవేద్యము, దద్దోజనము, తర్వాత పులిహోర, తర్వాత చక్కెర పొంగలి ఇవన్నీ కూడా నైవేద్యం చేయడము. ప్రతినిత్యము ఉదయాన్నే 5:05 సుప్రభాత సేవ, 5:30 వరకు అభిషేక ప్రారంభమయ్యి 7:30 వరకు భక్తులకు ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. ఇంకా ప్రతి నెలలో కూడా బహుళ చతుర్థి, దాన్నే సంకట చతుర్థి అంటారు. ఆ పేరులోనే ఉంది. మనకున్నటువంటి సంకటాలను తొలగించి సుఖశాంతులతో ఉండేట్టుగా ఆ గణపతి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ సంకట చతుర్థి అనేటువంటిది రోజున 108 కలశాలతో అభిషేకము ఉత్సవమూర్తులకు జరుగుతుంది. ఉదయాన సాయంత్రం కాలంలో, అంటే దాని ప్రదోషకాలం అంటారు. ఆ ప్రదోషకాలంలో ఆ ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహానికి 21 అంటే 21 సంఖ్య గణపతికి చాలా ఇష్టమైనటువంటిది. మనం వినాయక చతుర్థి నాడు కూడా అన్ని 21 ఆకులు, 21 పువ్వు, 21 ఉండ్రాళ్ళు, 21 మోదకాలు ఇవన్నీ కూడా నైవేద్యం పెడుతుంటారు. కాబట్టి 21 సంఖ్య గణపతికి చాలా ఇష్టమైనది. కాబట్టి ఆ 21 కలశాలతో అభిషేకం చేయడం అనేటువంటిది జరుగుతుంది. హారతి మంత్రపుష్పాలు ఇస్తుంటారు. అంతేకాకుండా ఈ గణపతి పిలిస్తే పలుకుతాడు అనేటువంటి భావన భక్తుల్లో చోరి. అందులో మనకు ఆది పూజ్యుడు, ఆది దైవము, మన సృష్టికే మూలాధారమైనటువంటి
ఓంకారవనం అనే ప్రణవం నుంచి ఉద్భవించినటువంటి ఒక స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నాడు. ఇతను చాలా మహిమాన్వితంగా భక్తుల కొంగంగారమై విరాజిల్లుచున్నాడు, భక్తుల కోరికలను తీరుస్తున్నాడు. కాబట్టి 50 మంది భక్తులు ఈ విశిష్టతను గమనించవలసిందిగా సవనీయంగా మనవి చేశారు. చాలా సంతోషం, ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ గుడికి వచ్చే భక్తులు వాళ్ళ అనుభవాలు ఏంటో అడిగి తెలుసుకుందామండి. ఇక్కడ నా పక్కన ఒక పాప ఉంది, ఆ పాప ఏం చెప్తుందో అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మ, నీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 4th క్లాస్ చదువుతున్నా. 4th క్లాస్. ఈ గుడికి ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటావు? నేను ఫ్రైడేస్ రిపబ్లిక్ డే అప్పుడు వస్తూ ఉంటాను. నాకు ఫిబ్రవరిలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ బాగా చదువుకోవాలని చెప్పేసి ఈ గుడికి వచ్చాను. ఎప్పటి నుంచి తెలుసు నీకు ఈ గుడి? నాకు ఎప్పుడో 10 years అప్పుడు తెలుసు. 10 years అప్పటి నుంచి తెలుసు నీకు. అప్పటి నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటావు. ఒక్కదానివి కూడా వస్తుంటావా? మీ పేరెంట్స్తోనే వస్తావా? నేను మా పేరెంట్స్తోనే వస్తూ ఉంటా, అప్పుడప్పుడు మా మదర్ తోటి కూడా. ఓకే, నచ్చింది అయితే ఈ గుడి నీకు బాగా. మరి అలాగే నువ్వు కోరుకున్నప్పుడు ఎప్పుడైనా ఎగ్జామ్స్ నీకు అలాగే ఈజీ పేపర్ రావడం నీకు మంచిగా అలా జరిగిందా? నువ్వు కోరుకున్నవి జరుగుతున్నాయా? నేను కోరుకున్నవి అన్నీ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ పేపర్స్ కూడా ఈజీగా వస్తున్నాయి. ఓకే అమ్మా.